హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆశు బేబీ ఆల్ ఇన్ వన్. మీరందరూ నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మీ ఆశు. చికెన్ కర్రీని ఎలా చేయాలంటే, ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి, కడాయి వేడెక్కిన తర్వాత అందులో మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. అయితే చికెన్ కర్రీకి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. మేము ఇక్కడ కొంచెం ఆయిల్ మాత్రమే తింటాం కాబట్టి మేము కొంచెం ఆయిల్నే వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు, అలాగే ఏలక్కుల తర్వాత మనం దాల్చిన చెక్క వేసుకొని మనం వాటిని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం దాంట్లో ఉల్లిపాయలు కూడా మనం చక్కగా వేయించుకోవాలి. సరిపడేట ఉప్పు వేస్తే కొంచెం త్వరగా వేగుతాయి. ఉప్పు వేసిన తర్వాత చక్కగా విడిచిపెట్టేయాలి. తర్వాత దాన్ని కొంచెం మనం కలుపుకొని అందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అయితే నేను ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. అయితే మనం ఆ చికెన్ని మంచిగా కలుపుకొని మొత్తం మసాలాలంతా ఆ ముక్కకి పట్టేటట్టు చక్కగా కలుపుకొని మనం దానిపై కొంచెం సేపు మూత పెట్టి విడిచిపెట్టేయాలి. అయితే కొంచెం సేపు అయినాక అందులో నుంచి వాటర్ అనేది వస్తుంది. అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుకోవాలి. అప్పుడు ఆ పచ్చివాసన అనేది పోతుంది. అప్పుడు మనం అందులో మనకి ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీకి మనం వాటర్ని వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం చక్కగా ఆ చికెన్ని కలుపుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటే అంత గ్రేవీ వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సేపు మూత వేసి విడిచిపెట్టేయాలి. తర్వాత పుగపుగలాడుతూ చికెన్ కర్రీ రెడీ అవుతుంది. అందులో మనం గరం మసాలా, చికెన్ మసాలా యాడ్ చేసుకొని తర్వాత మనం కొత్తిమీర మీ ఆప్షనల్. చాలా మందికి ఆ స్మెల్లే పడదు, బట్ నాకు చాలా ఇష్టం. చక్కగా కలుపుకొని అది వేసినాక మూత పెట్టుకొని విడిచిపెట్టేస్తే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. దిస్ ఈజ్ మై చికెన్ కర్రీ.